అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముందుగా మేషరాశి వారికి ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి విద్యా సంబంధమైన విషయాలలో పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సజ్జన సహకారం కావచ్చు, తండ్రి పెద్దల యొక్క దీవెనలు కావచ్చు, మొదలైన వారి వల్ల విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా వాయిదా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఎన్ని ఎదురవుతున్నా, ఎన్ని ఉద్వేగాలు ఎదురవుతున్నా కూడా చక్కగా అధిగమించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం చక్కగా లభ్యమవుతుంది. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో గౌరవంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అధిక ఉద్వేగాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. పనులలో కానీ, స్నేహ సంబంధాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ మీకు వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అవుతున్నా కూడా అందులో చిన్నపాటి ఆలస్యాల ఆటంకాలు కొంత ఘర్షణనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఘర్షణని అధిగమిస్తూ ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. వ్యక్తులతో విభేదాలకి దూరంగా ఉండాలి. వీలైనంత వరకు మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దైనందిన జీవితంలో మార్పులు అనేవి, దినచర్యలో మార్పులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ, మీ యొక్క శక్తికి మించి మీరు పడే కృషి విషయంలో కానీ ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదుర్కొనే అవకాశం లాంటిది ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వృత్తిపరంగా పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న మానసిక ఘర్షణకి అధిక అవకాశాలు ఉన్నా కూడా దాన్ని మీ యొక్క మానసిక పరిస్థితులతో అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. సంతాన వర్గం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. వారి అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికంగా పెట్టిన పెట్టుబడుల మీద, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం వచ్చే అవకాశం లాంటి దానికి సంబంధించిన చర్చలు చేస్తారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. తండ్రి, తల్లి, పెద్దల యొక్క సహకారంతో సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం, గృహ సౌఖ్యం, కుటుంబ వాతావరణం, ముఖ్యంగా ఆహార స్వీకరణ, కొత్త విషయాలు నేర్చుకునే విషయం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి, అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ విషయంలో తల్లి భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు పూర్తి స్థాయిలో లభ్యమయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నా, దానికి సంబంధించిన ఉద్వేగాలు ఉన్నా, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లాంటివి ఉన్నా కూడా దానిని మీ యొక్క తెలివితేటలతో, సమయస్ఫూర్తితో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు.